అంతకు మించిన భయంకరుడు నాయన. వేల్పుల్లో నాయన మీ వంటి దేవుడు ఎవరు నాయన? మీ కంటే భయంకరుడు ఎవరు తండ్రి? ఈ భూమి అంతటికి కంటే కూడా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నాయన మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాకు రావడం లేదు తండ్రి. చుట్టుపక్కల ఉన్న నాయన శిష్యులకే ప్రభు వారు అర్థం కాలేదంటే ఆయన చూడకుండా మాటలతోనే నాయన మరి అర్థం చేసుకోవడం మా వల్ల అవ్వదు కనుక మా మనోనేత్రను వెలిగించి నాయన మరి మా విశ్వాసాన్ని బలపరచమని స్థిరపరచమని ప్రభువారు నామన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీకు మొరపెడుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిది, చక్కగా దేవుని మాటలు అందించిన తమ్మునికి దేవుని పేరిట హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అందరూ ఆలస్యంగా వచ్చారు, అందుకే ఒక పావుగంట ఆలస్యంగా నడుస్తుంది. దాని అర్థము 7:30 దాకా మిమ్మల్ని వదలను అని. సరే, అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరు ఎక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగా నాయన, ఎన్నో మాటలతో మీ జీవము కలిగిన తండ్రి మాటలతో మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ, మా అందరి ఎడల తండ్రి ఒక నిరీక్షణను మాకు కలిగిస్తూ మా అందరికీ నిజంగా తండ్రి నీ మాటల్లో ఎంత గొప్పతనము దాగి ఉందో మాకు అర్థమవుతుంది నాయన. నిజమే నాయన, ఆ మాటలే భయాన్ని కలిగిస్తాయి, ఆ మాటలే బాధను కలిగిస్తాయి, ఆ మాటలే ప్రోత్సాహపరుస్తాయి, ఆ మాటలే ఆదరిస్తాయి, ఆ మాటలే తండ్రి నాయన నిజంగా తండ్రి రేపు నిరీక్షణకి కారణాన్ని చూపిస్తాయి. నిజంగా తండ్రి నీ మాటల్లో ఎంత కృప దాగి ఉందో దానిని మాకు రుచి చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మరికొద్ది మాటలు తండ్రి సంఘముతో పంచుకోవడానికి అయ్యా మేమందరము కూడా సిద్ధపడి ఉండగా ప్రభువా, దయచేసి మీ ఆత్మతో నాయన చెబుతున్న నన్నును వింటున్న ప్రతి ఒక్కరిని నింపి అయ్యా మీ ఆత్మ జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును, మీ ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేసి మీ మాటల ద్వారా తండ్రి బ్రతకాలనే ఆశని, తప్పు చేయడానికి భయాన్ని మా అందరిలో కలిగించిన ఆయన మీకే సకల మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు. చాలా సంతోషం మీ అందరినీ కూడా చూడటం. ఏదేమైనప్పటికీ కొద్ది మాటలు మనము ఆలోచించి మనము ముగించుకుందాం. గత వారము ఏం చెప్పాను అని అడిగితే మీరేం చెప్తారు? గత వారం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం 1 యేసుక్రీస్తు వారు, 2 ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నిజమే, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయాన్ని మీకు వివరిస్తూ ఆ అధ్యాయం గురించి నేనేం చెప్పాను అంటే, ఆ సంఘాన్ని పౌలు గారు మొట్టమొదటి మాటగా 3వ వచనం 1వ అధ్యాయము ఏమంటున్నాడు అంటే, మీరందరూ కూడా ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఆ దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని అంటే కింద అంటూ ఉంటాడు, ఆయన మనందరికీ కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ఆ సంఘం మొత్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే, పరలోకమందున్న తండ్రి ఏం చేయబడును? స్తుతింపబడును గాక అని ప్రారంభించి అసలు ఎందుకు ఆయన్ని స్తుతించాలి, దానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో మనందరికీ కూడా ఆత్మ విషయములలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏం చేశాడు? అనుగ్రహించాడు. కాబట్టి సంఘమా మీరందరూ ఆయన ఏం చేయాలి? స్తుతించాలి అన్నాడు. దేవుని స్తుతించాలి అన్నాడు. ఎందుకు స్తుతించాలి అంటే, మనందరికీ పరలోక సంబంధమైన ఆత్మ విషయముల్లో కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి అనే మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఏం కొదువు లేదు. పరలోకానికి నువ్వు వెళ్ళడానికి ఆత్మ సంబంధమైన
ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మీరు స్తుతించాలి దేవుణ్ణి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఏమిచ్చాడు అని మేము స్తుతించాలి? అసలు ఏంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏంటి అని అడిగితే ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మొదటిది యేసుక్రీస్తు వారు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో జనాంగమా, మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, బాగానే ఉంది, మీరందరూ విశ్వాసులుగా తయారయ్యారు, బాగానే ఉంది. కానీ గత జీవితం మీదేంటి అంటే, మీరందరూ పాపములతోనూ అపరాధములతోనూ చచ్చినవారు. మీకు ఆ ఎఫెసీ పత్రిక అంతా జ్ఞాపకం ఉంటేనే సందర్భానుసారంగా మీకు అర్థమైద్ది. అక్కడో ముక్క ఇక్కడో ముక్క చదివి జ్ఞాపకం ఉంటే మీకు అర్థమవదు. ఆ 2వ అధ్యాయంలో మీరందరూ పాపముల చేత అపరాధములతో చచ్చిన వారై ఉన్న ఎందుకంటున్నాడు అంటే, గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య నిజంగా ఆశీర్వాదమేనా? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆశీర్వాదం అని అంటే నిజంగా ఆశీర్వాదమే. ఎందుకయ్యా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, గతములో మీరు మీ మనసు యొక్కయు మీ శరీరము యొక్కయు మీ మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారయ్యుండి దేవుని యొక్క ఉగ్రత పాలవ్వాల్సిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కృప చేత, కేవలము తన కృపే, మీ క్రియలేమీ లేవు, ఆ కృప ఏంటి అంటే మీ పాపములకు విమోచన. ఏంటిది అంటే యేసుక్రీస్తు వారి రక్తము. మన అపరాధములకు విమోచన మొదటి అధ్యాయంలో అదే ఉంటుంది. ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారి రక్తము. మన పాపాలకు విమోచన యేసుక్రీస్తు వారి రక్తము. అయితే మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు. నీటిలో మునిగితే అప్పుడు దాకా చేసిన పాపాలు పోయాయి, కానీ పాప స్వభావం పోదు. శరీరములు ఇంకా కోరికలు చావు, శరీరములు ఇంకా ఆశలు చావు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. మరి ఈ శరీరాన్ని అణచడం ఎలా? అందుకే ఆయన అన్నాడు తిమోతితో, భయపడమాకు తిమోతి, నీకు ఇచ్చిన ఆత్మ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఈ ఆత్మ ద్వారా మాత్రమే మీ ఇంద్రియాలను నిగ్రహించుకోగలరు. ఈ ఆత్మ ద్వారా మాత్రమే తోటి వ్యక్తిని మీరు ప్రేమించగలరు. ఈ ఆత్మ ద్వారా మాత్రమే మీరు శక్తిని పొందుకోగలరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా అన్నాడు. అంటే ఆత్మచేతే శరీర క్రియలను చంపగలం. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే, ఆత్మ వరము, ఆత్మ ఆశీర్వాదము. ఎంత గొప్ప ఆశీర్వాదాలు అంటే ఈ రెండు మీకు మళ్ళీ చెబుతున్నాను. పాపం పోవడమే భూమి మీద అన్నిటికంటే పెద్ద ఆశీర్వాదం. అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పాను, పక్షవాయువాన్ని తీసుకుని వస్తే నీ రోగము పోయింది అనకుండా నీ పాపాలు పోయాయి అన్నాడు. కారణం ఏంటంటే, అరే రోగం కంటే పాపం మెయిన్. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర దిక్కు లేకుండా పడుంటే వాణ్ణి నయం చేసి కనికరించి తర్వాత మందిరంలో కనబడితే ఆ వ్యక్తి తన మాట ఏంటి తెలుసా? ఇంతకంటే భయంకరమైన కీడు, ఇంతకంటే ఎక్కువ కీడు కలగకుండానట్లు నువ్వు పాపము చేయకు అన్నాడు. ఈ భూమి మీద ప్రతి నీచానికి, ప్రతి దౌర్భాగ్యపు స్థితికి, ప్రతి గొడవకి, ప్రతి వ్యాధికి, ప్రతి కనికరము లేని తనానికి, ప్రతి స్వార్థానికి, ప్రతి కలహానికి కారణం ఒకటే పాపం. అయితే ఈ పాపాన్ని నుండి విడిపించే శక్తి భూమి మీద ఎవరికి లేదు. అందుకే ఏమన్నా తెలుసా? మనుష్య కుమారుడికే పాపాలను క్షమించే శక్తి ఉంది అన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు ఇన్ని గుచ్చి చెబుతున్నాను అంటే, ఏంటి నిజంగా ఇవి అంత గొప్ప ఆశీర్వాదాలా? యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిజంగా అంత గొప్ప ఆశీర్వాదాలు ఎవడు ఇవ్వలేని ఆశీర్వాదాలు. ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వలేనిది, ఏది ఇవ్వలేనిది ఏంటి అంటే, యేసయ్య ద్వారా మన పాపాలు క్షమింపబడ్డాయి కదా, ఇక దేని ద్వారా మన పాపాలు క్షమింపబడవు. అందుకే పేతురు జ్ఞాపకం చేస్తాడు సంఘానికి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మీరు విమోచింపబడింది సాధారణమైన వస్తువుల చేత కాదు, నిష్కలంకమైన యేసయ్య రక్తం చేత. మీకు యేసయ్య అర్థం అవ్వాలి, అది ఆశీర్వాదం అని మీరు ఫీల్ అవ్వగలగాలి. ఆత్మ అర్థం అవ్వాలి, అది ఆశీర్వాదం అని మీరు ఫీల్ అవ్వగలగాలి. లోకములో త్రాగుడిని, బానిసత్వానికి, లేకపోతే ఇంకొక చెడ్డ అలవాట్లకి బానిసలయ్యి చివరికి చచ్చిపోతున్నారు తప్ప ఆ చెడ్డ అలవాట్ల నుండి బయటపడే స్థితి వాళ్ళకి లేకుండా పోయింది. కారణం ఆ శరీర కోరికను, ఆ శరీర ఆశని, ఆ వ్యభిచారము చేయాలనే, లేకపోతే త్రాగాలనే, లేకపోతే ఇంకా ధనాపేక్షనే, దీని ద్వారానే హత్యలు జరిగేది.
పేదోడుగా గుడిసెలో ఉన్న ఎవడో మర్డర్ చేసినట్టు కనపడదు మీకు ఎక్కడ. ఆడు శుభ్రంగా 70 సంవత్సరాలు చక్కగా బతుకుతాడు. ఎక్కడన్నా మీరు చదివారా? పూరి గుడిసెలో బతికేవాడిని ఎవడన్నా చంపడం చూశారు మీరు? అడుక్కునేవాడిని ఎవరన్నా చంపడం చూశారు మీరు? ఎవడో పట్టించుకోవడాన్ని, ఎందుకంటే వాడి దగ్గర ధనం లేదు. మరి ఎందుకు? మరి నరకిందంతా కూడా, చంపిందంతా కూడా ఆ ధనము వల్ల వాళ్ళకి నష్టము, వాళ్ళ పిల్లలకి నష్టము. అన్నయ్య ధనాపేక్ష కోసం అన్నయ్య కూతురిని బాయిలలో చంపిన తమ్ముడిని మనం చూసాం ఉదాంతాలు. నేను ఏమంటాను అంటే, ధనాపేక్ష మరణాలకి కారణం. మరి వీటి నుండి విడిపించేవాడు ఎవడు? ఇది కదా మనకి కావాల్సింది. మరి ఆ శరీర క్రియలను చంపగలిగే స్థితి ఆత్మకి మాత్రమే ఉంది. అందుకు ఆత్మ ఆశీర్వాదం, అందుకు ఆత్మ నిజంగా గొప్పదన్నమాట. దయచేసి మీరు ఆలోచించండి. ఆ రెండు మనకు ఆశీర్వాదాలు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకుముందు మీరు అలా తిరిగేవాళ్ళు, అలా పాపాలతో నిజంగా చచ్చిపోయేవాళ్ళు. మీరు ఆ త్రాగుడులో ఉంటే మీ కుటుంబం, మీ పిల్లలు నాశనం అయిపోయేవాళ్ళు, మీ భార్య. మీరు అదే ధనాపేక్షలో ఉంటే ఎవడో ఒకడు నీ ధనం కోసం నేను చంపివేసి మీ పిల్లల్ని, మీ భార్యని దిక్కులేని వాళ్ళని చేసేవాడేమో. నువ్వు స్వార్థముతో లేకపోతే ఇంకా కక్షతోనో ఏదోదో చేస్తుంటే నిన్ను చంపేసో లేకపోతే నిన్ను నాశనం చేసే, జైలు పాలో చేసి నీ కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళగా చేసేవాళ్ళేమో. అటువంటి పాపాల నుండి మనము మారడానికి కారణము ఆత్మ. మన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, అమ్మో పాపం చేస్తే రేపు దేవుడు తీర్పు తీరుస్తాడనే భయమును గూర్చియు మనల్ని ఒప్పింపచేసింది ఆత్మ. అమ్మో పరిశుద్ధాత్మ పాత్ర చాలా ఎక్కువ. కాబట్టి ఈ రెండింటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయితే ఆత్మ గురించి నేను ఎక్కువ చెప్పటం లేదు, కానీ పోయిన వారం మీకు యేసయ్య గురించి చెప్పాను, పాపం ఎంత ప్రమాదకరమైందో అని. అయితే నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మీకు జ్ఞాపకం ఉండడానికి అది చెప్పాను. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి, యేసయ్య నిజంగా ఆశీర్వాదమా? ఆత్మ నిజంగా ఆశీర్వాదమా? ఏంటి అంత విలువైనవా యేసుక్రీస్తు వారి రక్తము, పరిశుద్ధాత్మ దేవుడు? అది ఇంకా ఎవరు ఇవ్వలేరా? వాటికి ఏది సాటి రాదా? నిజంగా రాదు. పరిశుద్ధాత్మ గురించి మీరు ధ్యానించండి. పరిశుద్ధాత్మ చేసే ఆ పనుల గురించి మీరు ధ్యానించండి. ఆ పరిశుద్ధాత్మ చేసే, మన తరపున చేసే ప్రార్థన, ఇవన్నీ మీరు ఆలోచన చేసినప్పుడు ఇది కదా నాకు కావాల్సింది, ఆ ఆత్మ నింపుదల కదా నాకు కావాల్సింది. అది అర్థమైనోడే ఆత్మతో నింపమని అడుగుతాడు. లేకపోతే నాకు ఇల్లు ఇవ్వని అడుగుతాడు, ధనం ఇవ్వని అడుగుతాడు, ఆరోగ్యం ఇవ్వని అడుగుతాడు. నేను తప్పు అని అనటం లేదు, కానీ మీకు ఎలా కనపడుతుందంటే ఇల్లు, ఉద్యోగము, ఆరోగ్యము యేసయ్య కంటే, ఆత్మ కంటే ఎక్కువ ఆశీర్వాదంగా కనపడకూడదు. అది నా బాధ. శరీరం యొక్క అవసరాలు యేసయ్య కంటే, ఆత్మ కంటే గొప్పగా కనపడుతున్నాయి అంటే అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. యేసయ్య ముందు తర్వాతే అన్నీ. నేనంటాను అదొక తెలివి లేని స్థితి. ఇందాక తమ్ముడు చెబుతూ అన్నాడు ఒక మాట, మంచి మాట. సమస్యలకు భయపడుతున్నారు కానీ యేసయ్యకు భయపడటం లేదు. అవునా కదా? యేసయ్యకు భయపడటం లేదు. అందుకే యేసయ్య శిష్యులతో 12వ అధ్యాయం లోకసువార్త చదవండి. నా స్నేహితులారా, మీరు ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తాను అంటున్నాడు. అంటే ఈవెన్ మనకి ఎవరికి భయపడాలో తెలియదు. లోకసువార్త 12వ అధ్యాయం మీరు చదవండి. నా స్నేహితులారని శిష్యులతో చెప్పి మీరు ఎవరికి భయపడాలో నేను చెబుతున్నా. మీరు ఎవరికి భయపడాలి? చంపేవాడికి కాదు. శరీరాన్ని చంపి ఆత్మని ఏమీ చేయలేని ఈ మనుషుడికి కాదు. మీరు భయపడాల్సింది ఏంటి తెలుసా? ఆత్మని, శరీరాన్ని రెండిటిని నరకములో నశింపజేయగలిగే, యుగయుగాలు శాశ్వతము, నిత్యము నాశనము చేయగలిగే శక్తి కలిగిన దేవుడికి మీరు భయపడాలి అంటాడు. సమస్యకు కాదు మీరు భయపడాల్సింది, వ్యక్తులకు కాదు మీరు భయపడాల్సింది. ఎవరికి భయపడాలి అంటే, అమ్మో నా దేవుని మాట మీరితే నన్ను ఊరుకోడే, నా దేవుడి మాట మీరితే నా కుటుంబం పాడైపోద్దే, నా దేవుని మాట మీరితే నా జీవితం పాడైపోద్దే, దేవుని మాట మీరితే ఈ భూమి మీద బాగోదు, చనిపోయిన తర్వాత బాగోదు. భయపడాల్సింది దేవునికి. ఎంత చక్కగా చెప్తాడు శిష్యులతో, నా స్నేహితులారని వాడతాడు అక్కడ.
మీకు ఎవరికి భయపడాలో మీకు తెలియజేస్తాను. అంటే మనకు తెలియదు ఎవరికి భయపడాలో కూడా. నిజంగా ఈరోజు చూస్తే మనం భయపడేది అధికారులకే, మనం భయపడేది ఇంకొక సమస్యలకే తప్ప నిజంగా యేసయ్యకి భయపడం. కాబట్టి దయచేసి యేసయ్య ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదం, వాళ్ళు చేసే మేలులేంటి, వాళ్ళు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి, వాటన్నిటిని మీరు ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అప్పుడు మీరు నిజంగా దేవుని స్తుతించకుండా ఉండలేరు. దేవుని నిజంగా స్తుతించకుండా ఉండలేరు. ఎందుకంటే దేవుడే కదా యేసయ్యను మన కోసం పంపించింది, దేవుడే కదా పరిశుద్ధాత్మని దేవుని మన హృదయంలో ముద్రించింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ధ్యానించండి, చదవండి, వినండి. కుటుంబాలుగా కూర్చోండి, లేకపోతే సహోదరులుగా కూర్చోండి. యేసయ్య నిజంగా ఆశీర్వాదమేనా? బైబుల్ని బైబుల్లా చదవడం చూడండి. ఒక గంట కేటాయించండి, ఒక 2 గంటలు కేటాయించండి. ఒక సందర్భానుసారంగా చదవడం నేర్చుకోండి. అసలు ఆ పత్రిక ఎందుకు రాస్తున్నాడు, ఆ యొక్క దైవ సేవకుని ఉద్దేశం ఏంటి, ఎందుకు రాస్తున్నాడో గ్రహించండి. పుస్తకం మొత్తం మీకు అర్థం కాకపోతే అక్కడక్కడ ముక్కలే అర్థమవుతాయి, అది తప్పుదోవ పట్టిస్తాయి. తక్కిన వారు లేఖనాలను అపార్థం చేసుకున్నట్లు మేము కూడా అపార్థం చేసుకోమన్నాడు. ఎందుకు అపార్థం అవుతుందంటే అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క తీస్తే అదే సందర్భంలో చెప్పాడు తెలియదు, ఇదే సందర్భంలో చెప్పాడు తెలియదు, ఇదే సందర్భంలో చెప్పాడు తెలియదు. కానీ అన్ని చోట్ల ప్రార్థననే ఉంటుంది, అన్ని చోట్ల పులిసిన పిండనే ఉంటుంది. కానీ ఒక చోటేమో పరిచయల గురించి వాడాడు, ఒక చోటేమో మంచి కోసం వాడాడు. మంచి వాళ్ళు కూడా పులిసిన పిండిలా ఉంటే మిగతా వాళ్ళని ఇంకొంచెం పొంగ చేస్తారు, చెడ్డ వాళ్ళు కూడా పులిసిన పిండే, వాళ్ళని ఇంకొందరు చెడగొడతారు. కాబట్టి పులిసిన పిండి అన్ని చోట్ల చెడ్డ కాదు, అన్ని చోట్ల మంచి కాదు. ధ్యానించాలి, చదవాలి. పాపం భయంకరమైంది. కొన్ని రోజులుగా మిమ్మల్ని హెచ్చరిస్తూనే వస్తున్నాను పాపం గురించి, పాపం గురించి, పాపం గురించి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. అందుకే అప్పుడప్పుడు మీకు గ్యాప్లు ఇచ్చి కీర్తనల గ్రంథం తెరుస్తుంటాను. ఎందుకంటే దేవుడు కోపమయుడు మాత్రమే కాదు, ఆయన ఆదరించేవాడు, ఆయన సహాయం చేసేవాడు. కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా మీకు ఒక 2 అధ్యాయాలను పరిచయం చేసి దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆ శిష్యుల యొక్క ఆ యొక్క భక్తుల యొక్క ఆవేదనని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అయితే మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భక్తులైనా సరే మనుషులే. వాళ్ళకి ఏ శరీరాలు ఉన్నాయో మనకి అదే శరీరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ యొక్క హృదయం ఉందో మనకి అదే హృదయం ఉంది. కాబట్టి వాళ్ళు మనకంటే అతీతులేమి కాదు. అందరము అబ్రహాము సంతాన స్వభావమే. మనమేమి దేవదూతల స్వభావాన్ని ధరించుకొని రాలేదు. నీకు మాత్రమే శ్రమలు కాదు, వాళ్ళకి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు, ఎలాగూ దేవుణ్ణి ప్రార్థించారు, ఎలాగూ దేవుణ్ణి అడిగారు, వేడుకున్నారు, విజ్ఞాపన చేశారు, ఎలాగూ దేవుని దగ్గర ప్రాధేయపడ్డారు, ఎలాగూ దేవుని దూషించారు. లేకపోతే ఇవన్నీ మనము తెలుసుకోగలిగితే రేపు మనకి కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. కీర్తన గ్రంథం 42 అధ్యాయము 43 అధ్యాయము కొన్ని మాటలు మీకు ధ్యానం చేస్తాను, జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడంట. ఏమంటున్నాడు అంటే, మీ అందరికీ తెలిసిన మాట, 42 అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటిబాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఒక భక్తుడి యొక్క హృదయములో ఉన్న ఆవేదన ఇది. ఆయన ఆవేదన ఏంటంటే, నేను త్వరగా దేవుణ్ణి చూడాలి, ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. ఆ యెరూషలేములో ఉన్న మందిరం ఉందే, ఆ మందిరానికి వెళ్ళి ఆ యెరూషలేము మందిరంలో నేను నిల్చొని ఆ మందిరాన్ని చూచి ఆ మందిరంలో ఉన్న సహోదరులందరితో కలిగి పండగ సంతోషాన్ని నేను అనుభవించాలి. నా ప్రాణము తహతహలాడుతుంది. తృష్ణగొనడం అంటే తహతహలాడడం. అప్పుడప్పుడు అంటుంటారు చూసారా, నా బిడ్డను చూడాలని హాస్టల్లో ఉందని నా మనసు తహతహలాడుతుందండి అంటారు. అవునా కదా? అంటే ఏంటండి, చాలా రోజులైపోయింది నా బిడ్డను చూసి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తమ బిడ్డను చూడని తండ్రి తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? తన బిడ్డను చూడాలని చాలా తృష్ణ కొనుతుంటుంది. ఆ ఫీలింగ్ ఇది. ఇదిగో నీకు అప్పుడే మనవడో మనవరాల్లో పుట్టామనుకోండి, అప్పుడు ముసలి వాళ్ళని మన ఇళ్ళలో చూడండి, అసలు వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనందంతో ఉంటారు.
మనవలు మనవరాలు ఎక్కువ తల్లిదండ్రుల కంటే కూడా ఆ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమ చూపిస్తారు. వాళ్ళ హృదయం చాలా తహతలాడు, త్వరగా నా వారసుని చూడాలి, త్వరగా నా యొక్క మనవని చూడాలి, త్వరగా నా యొక్క మనవరాల్ని చూడాలి. ఆరోగ్యాలు బాగా లేకపోయినా, లేకపోతే ఇంకెంకే పరిస్థితులైనా సరే వాళ్ళు ఒక తహతలాడే స్వభావం ఉంటుంది. తృష్ణ కొనడం అంటే అది, చూడాలి అనే ఒక ఆశ. అయితే ఈ భక్తుడికి ఏమి చూడాలని ఉంది అంటే, ఇదిగో ఆయన మందిరములో నేను కనపడాలి అని, ఆయన మందిరములో నేను ఉండాలి అని, ఇదిగో ఆ దేవుని యొక్క ప్రసన్నతని, ఆ దేవుని యొక్క స్థితిని నేను చూడాలి అని. ఈ భక్తుని యొక్క హృదయం ఏం చేస్తుందంట, ఆయన యొక్క ప్రాణం ఏం చేస్తుందంట, తహతలాడుతుంది అంట. దానికి ఒక పోలిక ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. మంచిగా 2 ఎండలో 4 దాకా మిమ్మల్ని నడిపించి, అర్థమవుతుందా, తర్వాత ఇప్పుడు వాటర్ ఇస్తే అప్పుడు ఉండేది మీ ఆనందం వేరు. అవునా కదా? 2 గంటల ఎండలో నడిపించిన తర్వాత ఇప్పుడున్న దాహం ఉంది, ఇప్పుడున్న వాటర్ మీద ఆశ ఉంది, అది వేరు. ఏసులో పడుకోబెట్టి నీళ్ళు ఇస్తే అది వేరు. అది ఒక దుప్పి ఎలాగైతే దాహం కోసం ఎదురు చూస్తుందో, వాటర్ కోసం ఎదురు చూస్తుందో, మీరు ఎండలో బాగా నడిచినప్పుడు మీకు దాహం వేసినప్పుడు నిజంగా ఆ నీటి కోసం ఎలాగైతే మీరు ఆశపడతారో, తృష్ణగా ఉంటారో, ఒక చుక్క నీరన్నా, ఒక గ్లాసు నీళ్ళన్నా కావాలంటారేమో అని, ఆ దాహంలో మురికి నీళ్ళైనా తాగేసేంత స్థితి ఉంటుంది. అంత ఇష్టముతో, అంత ఆశతో దేవుణ్ణి కోసం వెతుకులాడుతున్నాడంట ఆయన. ఎందుకు అంటే ఆ మందిరం నుండి దూరం అయిపోయాడు ఆయన. ఏమయ్యాడు? మొన్నటిదాకా ఏమయ్యాడు అంటే చక్కగా యెరూషలేములోనే ఉండి, ఆ మందిరం దగ్గర ఉండి, రోజు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసుకునేవాడు. ఇదిగో పండగ వచ్చింది కదా, పండగ వచ్చినప్పుడు అలా చక్కగా తన సహోదరులందరితో కలిసి ఎంజాయ్ చేసుకునేవాడు. 50 రోజులు పస్కా పండుగ, చక్కగా పన్నసాలల పండుగ, లేకపోతే పులిన రొట్టెల పండుగ అంటాము, లేకపోతే ఇంకా కోతకాలపు పండుగ అంటాము. ఇలాగ ఒక 5 రకాల పండగలు చేసుకుంటూ చక్కగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎక్కడో అడవిలో బతుకుతున్నాడు. ఎక్కడో అడవిలో బతుకుతున్నాడు. ఈయన మనస్సు దేవుని చూడాలని ఎప్పుడు అంటుందో తెలుసా? ఆనందంలో ఉన్నప్పుడు కాదు సుమా. సాధారణంగా మన మనసు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తే చెప్పండి మీరు? ఏదైనా మేలు చేస్తే ఈరోజు మందిరానికి వెళ్ళాల్సిందే, అవునా కదా? ఏదైనా మేలు చేసినప్పుడు మాత్రమే దేవునికి వెళ్ళాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నా సహోదరులకు ఏదైనా కొంచెము తినుబండారాలు పెట్టాలి అని ఎప్పుడు అనిపిస్తే చెప్పండి? ఆయన మేలు చేసినప్పుడు, ఆయన మందిరాన్ని చూడాలి అని, మందిరంలో నివసించాలని అనిపిస్తుంది. బాగా శ్రమలతో కొట్టినప్పుడు, బాగా వేదనలతో కొట్టినప్పుడు, అప్పుడు మీకు అనిపిస్తుందా నేను త్వరగా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆ మందిరంలో ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి అని అనిపించటం నాకు తెలిసి చాలా కష్టమే, అవునా కదా? మ్యాక్సిమం దేవుణ్ణి చూడాలని కానీ, దేవుని సన్నిధానంలో ఉండాలని కానీ ఎప్పుడు ఆనందపడతారు అంటే వాళ్ళు సంతోషంలో ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ హృదయం తహతలాడుతుంది, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన చేసిన మేలులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇదిగో నా సహోదరులకు ఆయన చేసిన మేలులు ప్రకటన చేయాలి, నాకు కలిగిన దాంట్లో వాళ్ళకి పెట్టాలి అనిపించేది ఎప్పుడు అంటే అదే. ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ భోజనాలు పెట్టి, ప్రేయర్ పెట్టుకుని పిలిచి భోజనాలు పెట్టిన వాళ్ళు తక్కువ కనపడతారు. ఇదిగో ఈ సంవత్సరం నేను బాగా బాధలు అనుభవించాను, అయినా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి స్వీట్లు పంచిన వాళ్ళు ఎక్కడ కనపడరు సంఘంలో. కానీ ఈ భక్తుడు ఎప్పుడు తన హృదయము అనగా తన ప్రాణము అనగా తన మనస్సు తహతహలాడుతుందంట, తృష్ణగా ఉంటుందంట, దేవుని మందిరానికి ఎప్పుడు వెళతానా అని. ఏ సమయాల్లో అంటే 2వ వచనం చూడండి ఏమంటాడు. ఏ సమయంలో తహతహలాడుతుందో మీరు చూడాలి జాగ్రత్తగా. 3వ వచనము, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యాయి. ఏ సందర్భంలో తహతహలాడుతుందో తెలుసా? రాత్రింబగళ్ళు కన్నీళ్ళే అన్నపానములయ్యే సందర్భంలో, అంత పెద్ద వేదనలో ఆ భక్తుడికి నేను దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట.
అనేక మంది తన మీద నిందలేస్తున్నారంట. నీ దేవుడు గొప్పోడు అన్నావు, నీ దేవుడు శక్తిమంతుడు అన్నావు, నీ దేవుడు ఏదో తురుము అన్నావు, బాగా అన్నావు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు అన్నావు, సర్వాధికారి అన్నావు. ఇలా కుక్కల్లాగా నువ్వు ఈ అడవుల్లో దాక్కునే అంత స్థితి ఎందుకు వచ్చింది? ఆ శత్రువులకు నువ్వు భయపడే స్థితి ఎందుకు వచ్చింది? నీ దేవుడు యుద్ధ వీరుడు అన్నావు, యుద్ధము చేయి యెహోవా అన్నావు. మరి నీ శత్రువులు నిన్ను తరుగుతుంటే నువ్వేంటి కుక్కలాగా లేకపోతే ఇంకొకలాగా వచ్చి ఈ అడవుల్లో దాక్కుని ఏడుతున్నావేంటి అని ఆ మాటలు దూషిస్తున్నారు. ఆయన బాధ ఏం చేద్దాం చెప్పండి? మొదటి బాధ అది. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, యుద్ధము చేయగలిగిన యెహోవా అని ఎంత గొప్పలు చెప్పావే, ఎవడో శత్రువులు వచ్చి నిన్ను ధర్మంతుడు నువ్వెందుకు ఇలా పారిపోయి ఆ యెరూషలేములో నుండి యోర్దాన్ని దాటిపోయి ఎక్కడో అడవుల్లో బతుకుతున్నావు అని ఆ దూషణ మాటలు ఒకటి. ఆ దూషణ మాటలు ఒకటైతే రెండోది ఏంటి తెలుసా? ఆ పాత జీవితం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఇంకో బాధ. 4వ వచనం చూడండి. జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా అమ్మో నా ప్రాణము నాలో కృంగిపోతుంది అంటున్నాడు. ఒకటేమో శత్రువులు నిందలు, రెండో బాధ ఏంటి తెలుసా? అంతకుముందు ఆయన స్థితి చూసుకుంటే అది బాధ అయిపోతుంది. చక్కగా పండగ చేసే జనసమూహంతో తన సహోదరులతో ఆనందంగా ఆ మందిరంలో గడిపిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకొని అదొక వేదన అయిపోయింది ఆయనకి. ఇజ్రాయేలులకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే యూదులకి సంవత్సరానికి 3 మార్లు కంపల్సరీగా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా యెరూషలేము దేవాలయంకి వచ్చి దేవుని దగ్గర ఆరాధించాలి. ప్రత్యేకంగా పురుషులు కంపల్సరీ రావాలి, కుటుంబాలుగా కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు. సంవత్సరానికి 3 మారులు. మీరు లేవియాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడన్నా ఉండండి, మీరు ఇటలీలో ఉండండి, రోమాలో ఉండండి, లేకపోతే ఫ్రాన్స్లో ఉండండి, గ్రీకులో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, నాకు సంబంధం లేదు. దేవుడు చెప్పిన విషయం ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు మాత్రం మీరు ఈ యెరూషలేములో ఉన్న ఈ దేవాలయం దగ్గరికి వచ్చి కుటుంబంగా నన్ను ఆరాధించాలి. అది వాళ్ళకి పెట్టిన కట్టడ. అందుకే వాళ్ళు సంవత్సరానికి 3 మార్లు ఏం చేస్తారు తెలుసా? కుటుంబాలుగా. ఇదిగో విజయవాడలో ఒక 10 కుటుంబాలు యూదులు ఉన్నారనుకోండి, వైజాగ్లో ఒక 10 కుటుంబాలు యూదులు ఉన్నారనుకోండి, ఇదిగో బెంగళూరులో 10 కుటుంబాలు యూదులు ఉన్నారనుకోండి, ఈ నూజివీడులో మందిరం ఉందనుకోండి, ఇక అందరూ ఏం చేస్తారు తెలుసా? కుటుంబాలు చక్కగా ఆ అడవుల్లో పడి, ఆ నదుల ప్రవాహంలో పడి, ఆ లోయల్లో పడి 10 కుటుంబాలు చక్కగా దేవుని స్తుతించుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ సంతోషముతో ఆ బెంగళూరు నుండి వచ్చే 10 కుటుంబాలు వస్తాయి, రాజమండ్రి నుండి వచ్చే 10 కుటుంబాలు వస్తాయి, వైజాగ్ నుండి వచ్చే 10 కుటుంబాలు సంతోషంతో వచ్చేవాళ్ళు అన్నమాట. అది జ్ఞాపకం చేసుకుని ఇప్పుడేమో నేను ఏకాకిలాగా ఈ అడవుల్లో పడున్నది. రెండో వేదన అది. శత్రువుల నిందలు ఒక మాట అయితే, శత్రువుల బాధ ఒక మాట అయితే, రెండో మాట ఏంటంటే అంతకుముందు చక్కగా దేవుని మందిరాలతో సంతోషంతో వెళ్ళేవాళ్ళం, స్తోత్రాలు చెల్లించుకుంటూ వెళ్ళేవాళ్ళం, కుటుంబాలుగా పండగ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. అదొక వేదన అయిపోయింది ఆయనకి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆ భక్తుడు ఏ సందర్భంలో నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అంటున్నాడు మీకు అర్థమవ్వాలి. జీవము గల దేవుని మందిరము కోసము, జీవము కలిగిన దేవుని మాటల కోసము, జీవము గల దేవునికి ప్రార్థించడం కోసము, జీవము గల దేవుని స్తుతించడం కోసం ఎప్పుడు ఆయన ప్రాణము తృష్ణ కొనుచున్నది అంటే ఆయనకు పుట్టెడు దుఃఖంతో ఉన్నప్పుడు. ఎంత దుఃఖమో తెలుసా? ఆయన అంటున్నాడు నా ప్రాణం కృంగిపోతుంది అంటున్నాడు. ఏమవుతుందంట? ఆ వేదనలో ఆయన వాడిన 2 పదాలు ఏంటి తెలుసా? నన్ను నువ్వు విడిచిపెట్టేశావా అని కూడా అనిపిస్తుంది. ఆయన మనిషే, భక్తులు కూడా. ఏమంటాడు చూడండి భక్తుడు, 9వ వచనము. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. ఆ దేవుడు వేదన, ఆ కృంగిన హృదయం ఉందే, ఆ కృంగిన ప్రాణం ఉందే, ఆ కృంగిన మనస్సు ఉందే, ఆ మనస్సులో నుండి ఏం మొర్ర వస్తుందో తెలుసా బయటికి? దేవా నువ్వు నన్ను ఎలా మరిచిపోయావు? నిజంగా అనిపిస్తుంది. ఒక సంవత్సరంగా ఒకే బాధను అనుభవిస్తున్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా ఒకే బాధని, ఒకే శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఎంత భక్తిపరుడికైనా దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా అనిపిస్తుంది. అనిపించదంటే మాత్రం ఒప్పుకోను నేను. భక్తుడు చూడండి, నీవు నన్నేలా విడిచిపెట్టావు, నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినే సంచరించవలసిన వచ్చినేమి అని నా ఆశ్చర్యదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
ప్రాణం కృంగిపోతుంది. ఆ ప్రాణం మళ్ళీ తృష్ణగా ఉంటుంది దేవుని మందిరాన్ని చూడాలి అని. ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సహోదరులందరితో ఆ మందిరంలో ఆనందించిన పండగ చేసుకున్న వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు నన్ను ఎందుకయ్యా నువ్వు విడిచిపెట్టావు, ఈ అడవుల్లో ఈ శత్రువుల బాధ చేత ప్రతిదినము దుఃఖపడేలాగా నన్ను ఎందుకయ్యా నువ్వు మర్చిపోయావు అనే మొర్ర ఆ కృంగిన హృదయంలో నుండి, ఆ కృంగిన మనస్సులో నుండి కంపల్సరీ వస్తుంది. అందుకే 43వ అధ్యాయంలో కూడా ఏమంటాడు చూడండి, 2వ వచనం, నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, దుర్గం అంటే బలం. ఇప్పుడు దాకా నువ్వే కదయ్యా నా బలం, నువ్వే నన్ను త్రోసేసేవేంటి. అప్పుడప్పుడు అంటుంటారు కదా, నా భర్తే నా బలం, ఆయనే నన్ను తోసేసాడు అంటది. ఆ వేదన చాలా వేదన. నా పిల్లలే నా బలం అనుకున్నాను, కానీ నా పిల్లలే నన్ను త్రోసివేస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అంతేనే కదా. అదే దేవుడితో అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా, నా బలం నువ్వే కదయ్యా, నువ్వే నన్ను త్రోసివేసావేంటి, నువ్వే నన్ను మరిచిపోయావేంటి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతున్నై సంచరింపనేలా. ఈ 2 అధ్యాయాలు ఒకే సందర్భం. ఈ 2 అధ్యాయాలు ఇంతకుముందు ఎబ్రీ లేఖనాలు ఒకే అధ్యాయంగా ఉంటాయి. ఈ 2 అధ్యాయాలు ఒకరే భక్తుడు రాస్తున్నాడు, ఒకే సందర్భం. ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే, ఒక బాధ, ఇంతకు ముందేమో సంతోషకరమైన స్థితి, ఇప్పుడేమో బాధాకరమైన స్థితి. ఆ బాధలో ఆయన హృదయ వైఖరిని మీరు గమనించండి. ఆ భక్తుడి యొక్క హృదయ వైఖరిని మీరు గమనించండి. నా ప్రాణము కృంగిపోతుంది, నిన్ను చూడాలని ఆశపడుతుంది, కానీ ఎక్కడో ఒక మూల నుండి మాత్రం నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని అడుగు అని కూడా అంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ పాపం నుండి ఇంకా నన్ను విడిపించవేంటి అని ఎప్పుడన్నా మీరు అనుకున్నారు లేదా నాకు తెలియదు. మరి ఇంతకుముందు చక్కగా బైబిల్ చదువుకునేవాడిని, ఇంతకుముందు చక్కగా ప్రార్థన చేసుకునేవాడిని. ఒక 2-3 సంవత్సరాలుగా ప్రార్థన బైబిల్ చదువుకోలేకపోతున్నాను. ఈ పాపం నుండి నన్ను విడిపించని ఏదో ఒక రోజు నేను మొర పెడుతున్నాను కదా నీకు. పనికి వెళ్తాను, లేకపోతే కూర్చొని కుటుంబంగా ఒక 5 నిమిషాలని నీకు మొర పెడుతున్నా కదా, ఇంకా దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు కూర్చొని ఒక అరగంట బైబిల్ చదవడానికి. ఇప్పుడు నన్ను అనిపించలేదా మీకు, దేవుడు నన్ను ఏమైనా విడిచిపెట్టేశాడేమో, నా బలము నన్ను తోసేసిందేమో. రావాలి వేదన. అలా తోసేశాడని తెలిసినప్పుడే, లేకపోతే దూరంగా ఉన్నాడని తెలిసినప్పుడే, అమ్మో నా స్థితి ఏంటని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర పడతాం మనం. అలా తన హృదయం కృంగిపోతుంది. కానీ ఆ భక్తుడి హృదయమే ఇంకోటి కూడా చెబుతుంది. ఏమని తెలుసా, 42వ అధ్యాయానికి వద్దాం. 8వ వచనం, అయినను, ఎప్పుడైనను నా దేవా నా ప్రాణము కృంగిపోతుందని పైన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఏమన్నాడు తెలుసా, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎంత బాగా జ్ఞాపకం చేసుకున్నాడండి. హృదయం కృంగుతుంటుంది, బాధలో ఉంటుంటుంది, శ్రమను ఒక పక్క అనుభవిస్తూ ఉంటుంది, ఒక పక్క రాత్రింబగళ్ళు అన్నపానములు చేస్తున్నాడు ఆయన కన్నీటిని, ఒక పక్క దేవుణ్ణి సన్నిధానాన్ని సంతోషముతో వెళ్ళాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇంకొక పక్క ఏముంది తెలుసా, దేవుడి యొక్క నమ్మకత్వాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. దేవుని నమ్మకత్వాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. అయినను ఆయన కృప నాకు కలగటానికి ఆయన ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడంటే. ఇప్పుడు పగటి వేళ, దాని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, కృప కంటే కూడా స్థిరమైన ప్రేమ, స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటాడు అనమాట. కృప అనే పదం కంటే కూడా స్థిరమైన ప్రేమ అనే పదం చాలా గొప్పది. పగటి వేళ ఆయన నన్ను స్థిరమైన ప్రేమతో ఎప్పుడు కాపాడుతాడు అంట. ఆ స్థిరమైన ప్రేమ వల్ల రాత్రి ఏమొస్తుంది తెలుసా,
నా నోటమ్మటి కీర్తనలు వస్తాయి, నా నోటమ్మటి ప్రార్థన వస్తుంది, అవే నాకు తోడుగా ఉంటాయి. నేను మళ్ళీ అంటున్నాను, బాధలో శ్రమలలో మనము తోడుగా పెట్టుకోవాల్సినవి అవి. ఆయన స్థిరమైన ప్రేమని ఆశ్రయించి ఇదిగో ఆయన నామాన్ని కీర్తించటము, ఆయన నామానికి ప్రార్థించటము, ఇవి మనము తోడుగా పెట్టుకోవాలి. శ్రమల్లో వేదనల్లో మనం తోడుగా పెట్టుకునేది ధనాన్నో ఏ మనిషిని పెట్టుకుంటాం. చాలా దౌర్భాగ్యమైన స్థితి. భక్తుడు హృదయం వైఖరిలోకి ఎందుకు వెళ్ళమన్నానంటే అందుకే. ఒక పక్క బాధపడుతున్నాడు, ప్రాణం కృంగిపోతుంది, దేవా నన్ను విడిచిపెట్టావని నాకు అర్థమవుతుంది, లేకపోతే విడిచిపెట్టావని నా మనసులో నాకు అనిపిస్తుంది. అది సంవత్సరం విడిచిపెడతావో, 2 సంవత్సరాలు విడిచిపెడతావో, 3 సంవత్సరాలు విడిచిపెడతావో నాకు తెలియదు, అది నీ ఇష్టం. కానీ నా మేలుకే నాకు తెలుసు ఆ విషయం. కానీ దీని తర్వాత ఒక నిరీక్షణ ఉంది, అది కూడా నాకు తెలుసు అంటాడు. కానీ ఆ శ్రమను అనుభవించి ఆ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంది చూసారా, ఆ 5 సంవత్సరాలు మాత్రం ఆయనకు తోడుగా ఉండేది ఏంటి అంటే నీ నామాన్ని కీర్తించటము, నీకు ప్రార్థన చేయటము, నీ స్థిరమైన ప్రేమ నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ పగట్టు రాత్రి అని వాడాడా లేదా? ఎందుకు అలా వాడాడు అంటే అంతకుముందు భక్తుడు అడిగాడు అనమాట, పగలు రాత్రి నాకేమొస్తుంది, కన్నీళ్ళే నాకు అన్నపానంలో అవుతున్నాయని. అవునా లేదా? ఆ మాట అన్నాడా లేదా? 42:3 అన్నాడా లేదా? రాత్రింబగలు నాకేమవుతున్నాయి, నా కన్నీళ్ళే అన్నపానములు అవుతుంటే, ఇదిగో రాత్రింబగలు నువ్వు దుఃఖాన్ని బాధపడుతుంటే నువ్వు మర్చిపో మాకు, రాత్రింబగలు దేవుడి కృప కూడా, ఆయన ప్రేమ కూడా, ఆయన కీర్తన కూడా, ఆయన నామము కూడా, ఆయన ప్రార్థన కూడా నాకు తోడుగా ఉంటాయి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇందాక శిష్యులు జ్ఞాపకం చేసుకోలేనిది, అల్ప విశ్వాసంతో ఉన్నది. చాలా క్లియర్ కట్గా చెబుతాడు. ప్రార్థన చేస్తాడు ఆయన, దేవుడి నామాన్ని కీర్తిస్తాడు ఆయన. తన మనసు కృంగిన వేళలో కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 43:1 దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. వాళ్ళందరూ నన్ను విడిపించయ్యా అని చేసి ఆ వేదనలో ఆ చెయ్యి విడిచాడు, నన్ను వేరు చేశాడు, నన్ను వదిలేశాడు అనే ఆ కృంగిన వేళలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఇది ఎక్సలెంట్ మాట. 3వ వచనం చదవండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు ఎప్పుడు నీ వెలుగు నీ సత్యము ఆ పరలోకము నుండి నా దగ్గరికి వచ్చినప్పుడు అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఎప్పుడన్నా అలా ప్రార్థించారా? శ్రమల్లో, వేదనలో ఆ శ్రమను ఎలా తప్పించుకోవాలో, ఆ వేదనను ఎలా తప్పించుకోవాలో, దాన్ని ఎలా భరించాలో, ఎలాగూ దాన్ని అనుభవించాలో, ఎలాగూ దాన్ని సహించాలో, ఎలాగూ దాన్ని ఓర్చుకోవాలో మీకు తెలియాలి అంటే ఆయన మార్గము తెలియచేయాలి. ఆయన సత్యం అనగా వాక్యము, ఆయన వెలుగు అనగా ఆయన జ్ఞానమే వెలుగన్నా కూడా. అందుకే పడిపోచున్న వారు క్షమించండి, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీకు మనుషులకు కలుగు సాధారణమైన శ్రమలు కలుగుతున్నాయి తప్ప ఏదో పెద్ద ఇంకా ఏదో జరుగుతుందని జ్ఞాపకం పెట్టుకోమాకండి. రెండవది మీకు సహింపగలిగిన శ్రమే అది. మళ్ళీ అందులో మూడవది ఏంటి అంటే దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయన తెలియజేస్తాడంట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వచ్చిన శ్రమ సహించగలమని దేవుడు ఎప్పుడో నమ్మాడు, మనమే నమ్మట్లేదు అంతే. అలానే నేను ప్రాణము కృంగడం దేవుడు తప్పేమనటం లేదు. యోబు గారు కూడా తన నోటి మాటలు చాలా జవదాటాడు. ముందు అధ్యాయులకు వెళ్ళిన తర్వాత తను పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. అన్యాయంగా దేవుడు నన్ను శిక్షిస్తున్నాను అన్నాడు. నాలో ఏ లోపం లేదన్నాడు. దెబ్బకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సేవకుడు, ఎలీహు సేవకుడు ఉండబట్టలేకపోయాడు, తాను దేవుని కంటే నీతిమంతుడిగా హెచ్చించుకోవడాన్ని బట్టి. ఆ మాటలు ఉంటాయి యోబు గ్రంథం, చదవండి. మీకు యోబు గ్రంథం మీకు అర్థం అవ్వాలి చాలా జాగ్రత్తగా. యోబు నోటి మాట ద్వారా పాపం చేయలేదు అంటే దాని అర్థం ఆయన ఏమి ఎచ్చులు పోలేదని కాదు, ఎచ్చులు పోయాడు. కానీ నేనేమంటున్నానంటే ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు సుమా. ఆయన కాలుగోడ్లు కూడా మనం పనిచేయం.
దేవుడే నీతిమంతుడు, మనం ఎవరైనా చెప్పండి అని చెప్పండి. కానీ ఆ వేదన, ఆ బాధ నోరు జారేలా చేస్తుంది. కానీ దాన్ని దేవుడు పట్టించుకోడు. అది దేవుడి కృప. జారాడు చాలా, నన్ను అన్యాయంగా దేవుడు శిక్షిస్తున్నాడు, నాలో ఏ తప్పిదమో లేదు. ఆ ముగ్గురు స్నేహితులేమో సైలెంట్ అయిపోయారు. పక్కనున్న ఎలీహు ఉండబట్టలేకపోయాడు. దేవుని ఆత్మతో ప్రేరేపించబడి ఏమన్నాడు తెలుసా? ఏంటి మీరు సైలెంట్గా ఉన్నారని వాళ్ళ ముగ్గురిని హెచ్చరించాడు. తర్వాత యోబు దగ్గరికి వచ్చాడు. ఏంటి దేవుడి కంటే నువ్వే నీతిమంతుడిగా హెచ్చించుకుంటున్నావు? మొదలెడతాడు, సుడిగాల్లో ప్రత్యక్షమవుతాడు యెహోవా. ఇప్పుడు చెప్పు యోబు, ఏదో తెగనోరిపోయావు కదా. దెబ్బకి ఆయన అన్నమాట ఒకటే, నేను పాపాత్ముణ్ణి, అపవిత్రమైన పెదవులు కలిగినోడిని, నా బుద్ధికి మించి నేను మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, ఇక మరలా నోరెత్తను. కానీ దేవుడు క్షమించాడు. కారణం, బాధలో, ప్రాణం కృంగిన వేళలో అలా అనడం సహజమే. కానీ అందులో కూడా మీరు ఉంచుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ ఉంచుకోవాల్సిందే, నమ్మకం ఉంచుకోవాల్సిందే. ఆ కన్నీటిలో, ఆ శ్రమలో, ఆ వేదనలో మీకు తోడుగా ఉండాల్సింది ఏంటంటే దేని గురించి మీరు చింతపడకడ కానీ చింత యావత్తు నా మీదేసి ఏం చేయాలి? మీరు ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకమే. మళ్ళీ శ్రమ పెట్టావు కదా అని చెప్పి కృతజ్ఞత లేనితనం మనం వహించకూడదు. ప్రార్థన, విజ్ఞాపన కూడా ఎలా ఉండాలి తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మేలు చేసినప్పుడు చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది, కీడు చేసినప్పుడు మాత్రం ఆ కృతజ్ఞత మర్చిపోతాం మనం. అది పరీక్ష, పరలోకంలో నీ ఫలం అధికం చేయడానికి. అది ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ పౌలుకి అది అర్థమైపోయింది. అందుకే రోమా సంగతి ఏమంటాడు తెలిసి 8వ అధ్యాయంలో, ఇదిగో రేపు మీకు ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఉంది, ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఏం కాదంట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, పరలోకంలో మీకు అనిపిస్తుంది, అయ్యో ఇంకొన్ని శ్రమలు నాకు వచ్చి ఉంటే బాగుండు అని. ఆ పౌలు గారిని చూసినప్పుడు యేసుప్రభు పక్కన పౌలు గారు శిష్యులు అందరూ కూర్చొని, నువ్వేమో గేట్ దగ్గర గేట్ కీపర్ గాను, వాచ్మెన్ గాను ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఆ యేసయ్యతో అంత అన్యోన్యంగా ఉంటున్నారే, ఆయన పక్కన కూర్చునే స్థలం ఎవరికి వచ్చింది? ఈ పౌలు గారికి వచ్చింది, శిష్యులకు వచ్చింది. అది నాకెందుకు రాలేదా అంటే, వాళ్ళు శ్రమలు పడ్డారు, నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించావు అనమాట. వాళ్ళేమో శ్రమలు పోయని ఎప్పుడు ప్రార్థన చేయలేదు, మనమే ఎప్పుడు శ్రమలు పో అని ప్రార్థన చేసామన్నమాట. రేపు యేసయ్య వచ్చిన తర్వాత, ఆ పరలోక వైభోగం చూసిన తర్వాత అప్పుడు అనిపించేది ఏంటి తెలుసా? అయ్యో ఇంకొన్ని శ్రమలు వచ్చుంటే బాగుండే, అనవసరంగా 1 ఎకరం పొలం కొన్నాను, అది కూడా అమ్మేస్తుంటే బాగుండే, అనవసరంగా ఇంకొక ఇల్లు కొన్నాను, అది కూడా అమ్మేసి సువార్తకి పెట్టుంటే బాగుండే అని అప్పుడు అనిపిస్తుంది నీకు. అంత బ్యూటిఫుల్ పరలోకం. వాక్యం యొక్క వెలుగులోనికి మనం తొంగి చూడకే. అందుకే ఆ భక్తుడు ఎమ్మటే ఏమవుతున్నాడంటే కొంచెం కృంగినా సరే మళ్ళీ లేవనెత్తుకుంటున్నాడు. నాకు తోడు మళ్ళీ వేరే వాళ్ళు కాదు, నా ఆశ్రయదుర్గం మళ్ళీ నువ్వే. ఆ మాటలు చదవండి మీరు 42-43 ఇంటికి వెళ్ళినంత ధ్యానించండి. నా ఆశ్రయదుర్గం నువ్వే. మళ్ళీ అన్ని శ్రమల్లో వచ్చి ఏకాకిలా ఈ అడవుల్లో ఉంటున్నా సరే, ఈ బాధలో కూడా నా ఆశ్రయదుర్గం నీవే. ఆనందంలో ఉన్నప్పుడు ప్రార్థనే నాకు తోడు, బాధలో ఉన్నప్పుడు ప్రార్థనే నాకు తోడు. ఆనందం ఉన్నప్పుడు నేను స్తుతించడమే నాకు తోడు, బాధలో ఉన్నప్పుడు కూడా నేను స్తుతించడమే నాకు తోడు. ఆనందంగా ఉన్నప్పుడు నీ ప్రేమే నాకు తోడు, నీ కృపే నాకు తోడు, బాధలో ఉన్నప్పుడు కూడా నీ ప్రేమే, నీ కృపే నాకు తోడు. అయితే ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? ఆ శ్రమలో, ఆ బాధలో నువ్వు నేను ప్రార్థన చేయవలసింది ఏంటి అంటే, ఆ శ్రమని తట్టుకోవడానికి, ఆ శ్రమను ఓర్చుకోవడానికి, ఆ పరీక్షలో నిలబడటానికి, లేకపోతే ఈ శ్రమ నాకు ఎందుకు పెట్టావు దేవా నాకు అర్థం చెయ్యి అని అడగటానికి నువ్వు నేనేం చేయాలంటే ఆయన యొక్క సత్యాన్ని కోరుకోవాలి, ఆయన యొక్క వెలుగును కోరుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే తెలుసా? నీకు సంతోషముతో దేవుని మందిరాన్ని, ఆయన బలిపీఠం నద్దకు వెళ్ళి దేవుడి దగ్గర దొరికే ఆనంద సంతోషములతో ఉంటావంట. ఆ మాట చాలా బాగుంటుంది. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 43వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. ఆనంద సంతోషాలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గర. ఆ భక్తునికి ఒక అవగాహన ఉంది. ఆ పైన అన్నాడు, నీ వెలుగు నీ సత్యము నా దగ్గరికి బయలుదేరజేయి, ఆ పరలోకంలో ఉన్న ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు. అప్పుడు ఏమైతే తెలుసా? అది నీ సన్నిధానానికి నన్ను నడిపిస్తుంది, అది నీ నివాస స్థలానికి నన్ను నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన సన్నిధానానికి, ఆయన నివాస స్థలానికి వెళ్ళాలి అంటే ఆయన వాక్యం తప్ప ఇంకేది లేదు. ఆయన మాటలు తప్ప మనల్ని పరిశుద్ధులుగా చేయలేవు, ఆయన మాటలు తప్ప మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆ పరిశుద్ధ దేవుని ఎదుర్కొనేలా చేయలేవు. ఆ భక్తుడికి అవగాహన ఉంది.
నీ వాక్యం నీ సన్నిధానానికి నన్ను తీసుకెళ్ళగలదు అని. నీ దగ్గర ఏమున్నాయి? నాకు ఆనంద సంతోషములు ఉన్నాయి. కాబట్టి దయచేసి నన్ను అక్కడికి నడిపించవా? వేదనలో చెయ్యవలసిన ప్రార్థన, శ్రమలలో చేయవలసిన ప్రార్థన, బతిములాడండి, వేడుకోండి, గోజాడండి. అందుకే చివరికి తన ప్రాణంతో ఏమంటున్నాడు తెలుసా భక్తుడు? 3 సార్లు ఆ మాటలు ఉంటాయి. ఏ మాటలు తెలుసా? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేలా తొందర పడుచున్నావు. ఆయన యందు ఏముంచాలంట? నిరీక్షణ ఉంచము. 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. త్వరగా బాధలు ఏమవుతుందంటే మనకి ఏదో ఒకటి చేసేద్దామని తొందరపడుతుంటాం అనమాట. ఆడిని కలుద్దాం, ఈయన కలుద్దాం, ఆడి దగ్గరికి వెళ్తాం, వీడి దగ్గరికి వెళ్దా, ఇదిగో ఈ ధనం పట్టుకుంటే అయిపోద్ది, ఆ ధనం పట్టుకుంటుందా, వాడిని పట్టుకుంటే అయిపోద్ది అని తెగ ఏం చేస్తుంటుంది ప్రాణం? బాధ ప్రాణాన్ని, మనస్సుని ప్రేరేపిస్తుంది త్వరగా దాన్ని తీసేసుకోవడానికి. దేవుడు పెట్టిందే సహించడానికి, దేవుడు పెట్టిందే బుద్ధి రావడానికి అయితే త్వరగా తీసేసుకోవాలంటే అది అవివేకం. అందుకే యేసుక్రీస్తు శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ శోధన రాకుండా అని చెప్పలేదు, అది ప్రారంభ ప్రార్థన. వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ వాక్యాన్ని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? శోధన సహించడం నేర్పించంతే. శోధన తీసేయడం నేర్పించమనడం అంత మంచి ప్రార్థన ఏం కాదు. ఆ శోధన ద్వారా నిన్ను మార్చుకోవాలని దేవుని ఉద్దేశం. ఆ శిక్ష నిన్నేం చేస్తుందంటే క్రమశిక్షణలో పెడుతుంది. మనం శిక్షను తృణీకరిస్తున్నామంటే మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకొని తృణీకరిస్తున్నట్టు. టీచర్ గారు లేటుగా వచ్చినా, తర్వాత ఎంత అల్లరి చేసినా, క్లాసులో ఏమనకుండా గోడ కుర్చీ చేయించుకుంటారు, లేకపోతే కొట్టకుండా ఉన్నాడు అనుకోండి, వాడు పెద్ద అయ్యేసరికి 10వ క్లాస్కి విచ్చలవిడిగా తయారవుతాడు. అంతేనే కదా? 9ంటికి 9:15 ప్రేయర్ టైంకి రాగానే గోడ కుర్చీయో లేకపోతే నిల్చోబెట్టడం ఎండలో చేయలేదనుకోండి, ఆడు రేపు నుండి 10ంటికి వస్తాడు. ఇంకా ఏమనట్లేదు కానీ 11ంటికి వస్తాడు, అవసరమైతే 12ంటికి వెళ్తాడు, అవసరమైతే చివరికి వెళ్ళి కూర్చొని వస్తాడు, అవసరమైతే వెళ్ళకుండా కూడా మానేస్తాడు. విచ్చలవిడితనం అలవాటైద్ది. ఎప్పుడు తెలుసా? క్రమశిక్షణ లేనప్పుడు. దేవుడు చేసేది శిక్ష కాదు, క్రమశిక్షణ. మనకి కూడా మనం చేసే పాపాన్ని బట్టి అప్పుడప్పుడు ముట్టికాయలు వేయకపోతే, శిక్షించకపోతే మనం ఆ పాపాన్ని ఇంకా విచ్చలవిడితనం చేస్తాం, దానికి ఇంకో 10 పాపాలు కలుపుకుంటాం. ఒక పాపం చేసినప్పుడు ఆరోగ్యం క్షీణించేసాడు అనుకోండి, అప్పుడు ఆ పాపం కూడా మానేస్తాం అనమాట. పాపం ఎప్పుడు రిలేటెడ్ ఆరోగ్యానికి ఉంటుంది. మీరు చూడండి, భక్తులందరూ మీరు చదవండి. పాపం చేశాను, నా ఎముకల్లో శక్తి పోయింది, నా ఎముకల్లో స్వస్థత పోయింది, నా శరీరం నా ఆరోగ్యాన్ని విడిచిపోయిందని మనం మొన్న కీర్తన ధ్యానాలు చేసాం. అలా ఆరోగ్యం విడిపోతేనే మనకి శక్తి లేకుండా పాపం చేయడానికి ఉంటుంది అనమాట. అంత మంచిది కాదు శోధన తీసివేయమని అడగటం. ఆ శోధన ఎందుకు పెట్టాడో గ్రహించడం మంచిది. నీ వెలుగును, నీ సత్యాన్ని నాకు తెలియచేయి. అది ఎందుకు పెట్టావు? దాని ద్వారా నేను ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఎలా మారాలనుకుంటున్నావు? దాని ద్వారా నాకేమి నేర్పించాలనుకుంటున్నావు? దాని ద్వారా నా కుటుంబానికి ఏమి నేర్పించాలనుకుంటున్నావు? దాని ద్వారా నా సంఘానికి ఏమి నేర్పించాలనుకుంటున్నావు? దాని ద్వారా రేపు నా సమాజానికి ఏమి నేర్పించాలనుకుంటున్నావు? అది నాకు తెలియచేయి. నీ వెలుగును తెలియచేయి, నీ యొక్క సత్యాన్ని తెలియచేయి అని అడగాలి తప్ప శోధనని తీసివేయమనడం అంత మంచిది కాదు. అందుకని ఏమంటాడు తెలుసా? ఎందుకు ప్రాణమా తొందరపడుతున్నావు నువ్వు? ఎప్పుడైనా మనకి శ్రమ వచ్చినప్పుడు మన సాధారణమైన స్థితి ఏంటంటే త్వరగా అది పోయేదాకా మనకు మనసు పట్టదనమాట. అది పో 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 అని తీసేని దేవుణ్ణి అడిగి చంపేస్తాం మనం. నేను తప్పు అని అనటం లేదు, కానీ అది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిదేం కాదు. అది నా ఉద్దేశం. అందుకే భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు ప్రాణమా తొందరపడుతున్నావు? కృంగా ఓకే, ప్రాబ్లం లేదు, కానీ సహించు, ఓర్చుకో, తొందరపడమాకు. ఎందుకు తొందరపడమాకంటే కింద మాట ఏమంటున్నాడు ఆయన? తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి. దేవుని యందు నిరీక్షణ ఉంచు, అనగా దేవుని యందు ఆశ ఉంచు, దేవుని యందు ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయనే నా రక్షణకర్తనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అదే మాట 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన ఏం చేస్తాను? స్తుతించెదను. 5వ వచనము 43వ అధ్యాయం చివరి మాట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు,
దేవుని యందు ఏముంచాలి? నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త, నా దేవుడు, ఇంకను 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 నేను ఆయన స్తుతిస్తాను. గట్టిగా తిప్పి తిప్పి కొడితే 10 రెఫరెన్స్లు లేవు, గట్టిగా 16 వచనాలు ఉన్నాయి, అందులో 3-4 వచనాలు ఇదే. దీన్ని ఏమంటారంటే పాటకి పల్లవి అంటారనమాట. ఇది కీర్తన కదా. ఈ పాటకి పల్లవి ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే ఎలాగ నిరీక్షణ ఉంచాలి, ఎలా ఆశ పెట్టుకోవాలి? ఆయనే కదా రక్షించేవాడు, ఆయనే కదా సర్వశక్తిమంతుడు, ఆయనే కదా దేవుడు. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఏం చేద్దాం? ఆనందంలోనే కాదు ఆయన స్తుతించేది, శ్రమల్లో కూడా, వేదనలో కూడా ఇంకనూ ఆయన ఏం చేద్దాం? స్తుతిద్దాం. పాట రాసి వాళ్ళంటే చక్కగా పాట రాయండి, ఇది పల్లవిగా పెట్టే వాటన్నిటి చరణాలు పెట్టి. దాన్ని అచ్చ తెలుగులో వాడుక భాషలో చాలా బాగుంటుంది అనమాట. ఏమంటాడంటే, మనసా నీవెందుకు ఇలా కుంగిపోతావు. వాడుక భాషలో చాలా బాగుంటుంది మాట. మన మనసుతో మనం చెప్పుకోవాలంట. ఒక శ్రమ, ఒక వేదన వచ్చినప్పుడు, దేవునికి మొర్ర పెట్టుకుంటున్నప్పుడు, నీ సత్యాన్ని, నీ వెలుగును నాకు ప్రసరింపచేయమని అడిగినప్పుడు, ఇదిగో నా బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అడిగినప్పుడు, అప్పుడు నీ ప్రాణంతో నువ్వు అనుకోవాలంట, నీ మనసుతో నువ్వు అనుకోవాలంట, మనసా నీవెందుకు ఇలా కుంగిపోతావు, నాలో నీవెందుకు ఇంత ఘోషిస్తావు. తెగ ఘోష పెట్టేస్తుంది కదా మనసు. ఆ భక్తుడు అంటున్నాడు, మనసా నీవెందుకు అలా కుంగిపోతావు, మనసా నీవెందుకు నాలో ఇలాగా ఘోష చేస్తావు, దేవుని మీద ఆశాభావం ఉంచు, ఆయనే నా రక్షణ, నా దేవుడు, ఇంకా ఆయన్ను స్తుతిస్తాను. ఎంత ఎక్సలెంట్ మాట. దేవుడు విడిపించే దేవుడు, దేవుడు రక్షించే దేవుడు. ఎప్పుడు శ్రమలో ఎప్పుడు ఉంచడు ఆయన, శాశ్వతకాలం శ్రమలు అనుభవించినవాడు ఆయన. అర్థమవుతుందా? అది రేర్ కేసులు అనమాట. అంత భక్తి పరులు మనం కాదు, జీవితాంత శ్రమ పెట్టే అంత భక్తి పరులు, పౌల్లాగా లేకపోతే ఎల్లాగా. అంతేనే కదా? మనం అంత పెద్ద భక్తి పరులు ఏం కాదు. నిజమైన భక్తి పరులకి జీవితాంత శ్రమలు ఉంటాయి. శ్రమలు తీసేస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ పాపాన్ని జయించేలా చేస్తాడు, ఏదో ఒక సమయంలో నీ వేదన తీసేస్తాడు. కానీ ఎప్పుడు అంటే, ఆ శ్రమలో నీకు తోడుగా ఉండాల్సింది ప్రార్థన, నీకు తోడుగా ఉండాల్సింది ఆయన నామం, ఆయన నామాన్ని కీర్తించటం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అసాధ్యమైనది ఏది లేనివాడు, ఈ భూమి అంతటా ఉన్న దేవతల కంటే బలవంతుడు, బాహుబలం కలిగిన దేవుడు. ఇవన్నీ నామాలు, అవి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఆ నామాలను బట్టి కీర్తించాలి. ఆ కీర్తించటము, ఆ స్తుతించటము, ప్రార్థనతో వేడుకోవటము, అయ్యా నీ సత్యాన్ని, నీ వెలుగుని నాకు తెలియచే, ఎందుకు ఈ శ్రమలో నన్ను పెడుతున్నావో, దీని నుండి నాకేం నేర్పించాలనుకుంటున్నావో అని గ్రహిస్తే, అప్పుడు దేవుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా నమ్మదగిన దేవుడు. ఒకానొక రోజు నీ నిరీక్షణ నిజం చేస్తాడు. చాలా మంచి దేవుడు. దేవుని అనుభవించడం నేర్చుకోండి దయచేసి. భయపడండి, అదేవిధంగా ఆనందం కూడా పడండి. దేవుడు ఎల్లకాలం మనల్ని ఇలా ఉంచడు. కానీ ఈనాడు చాలామంది తమ పాపముల్లో నుండి, లేకపోతే ఏదన్నా ఒక శ్రమలో నుండి బయట పడకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. తన ప్రాణాన్ని తొందర పెట్టేసుకుంటున్నారు. ప్రాణంతో చెప్పుకోవట్లేదు, మనసుతో చెప్పుకోవట్లేదు, కొంచెం ఆగు, దేవుని మీద నిరీక్షణ ఉంచుదాం, తగిన సమయం అందు ఆయన మనకి సహాయం చేస్తాడు అని చెప్పుకోక, శ్రమ రాగానే మనుష్యులను తోడుగా పెట్టుకుంటున్నాం, ధనాన్ని తోడుగా పెట్టుకుంటున్నాం, లేకపోతే అధికారాన్ని తోడుగా పెట్టుకుంటున్నాం. వీటన్నిటిని తోడుగా పెట్టుకోవడం వల్ల ఆ శ్రమ పోవటం లేదంతే. నిన్ను ఆరోగ్యం క్షీణింపచేశాడా? అయితే ఒక కారణం ఉంది. ఎంతవరకు మారు మనసు పొందలేదనుకోండి, ఇప్పటికన్నా ఆయన నిజమైన దేవుడని నమ్మి నరకానికి పోకుండా ఉంటావని. ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు ఆరోగ్యంలో శక్తి, శరీరంలో శక్తి ఉన్న కొలది నువ్వెవడో దేవుడు లేడని అంటాం మనం. ఎప్పుడు దేవా అని అంటామంటే, మనల్ని ఆరోగ్యం క్షీణింపజేసి మూలపడేసినప్పుడే. దానికి కారణం, నువ్వు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని స్ట్రైట్. అందులో కూడా ప్రేమే. త్వరగా మారు మనసు పొందు, అంతే. త్వరగా మారు మనసు పొందు, త్వరగా బాప్తిసం తీసుకో, త్వరగా యేసయ్య కోసం బతకడం ప్రయత్నించు. ఒకవేళ దేవుల్లో బాగా ఉంటాను, నీకెందుకు శ్రమలు అంటే, ఎక్కడో ఆయన నామాన్ని విసర్జిస్తున్నావు, ఆయన ఎడల భయభక్తులు విడిచిపెట్టావు, ఆయన పనిని వదిలేసి నీ సొంత పనులు ఏమైనా బిజీ అయ్యావేమో. మనిషిగా చేయాల్సిన మినిమం భక్తి కూడా చేయలేకపోతే
చాలా దౌర్భాగ్యమైన స్థితి అది. అదన్నా గ్రహిస్తావని చెప్పి అప్పుడన్నా నిన్ను శ్రమ పెడుతున్నాడేమో. మారు మనసు లేనివాడికి అది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వెక్కడ ఇంకా లోబడని స్థితి ఉంది, ఎక్కడో నీవు వినయము దేవుని మాటకు లోబడని స్థితి ఉంది, ఆయన మాట ఏడల భయం ఎక్కడో విడిచిపెట్టావు. యేసయ్య అంటే భయాన్ని విడిచిపెట్టడం చాలా భయంకరమైన స్థితి. కాబట్టి దయచేసి ఆ వేదనలో ప్రాణం కృంగుద్ది, నేను కాదని అనను, కానీ ప్రార్థనని, ఆయన నామాన్ని తోడుగా ఉంచుకోండి. ఆయన స్థిరమైన ప్రేమని ఎప్పుడు కూడా మన మీద కలుగును ఆజ్ఞాపించాడంట. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. పగలంతా ఏం కలగాలంట? ఆయన స్థిరమైన ప్రేమ కలుగును ఆజ్ఞాపించాడంట దేవుడు. విడిచిపెట్టలేదు సుమా. తన ప్రాణంలో ఆయన అనుకున్నాడు కానీ నువ్వు నన్ను విడిచిపెట్టావు ఇలా అని. కానీ తర్వాత కొంచెం వాక్యం, ఆ సత్యము, ఆ వెలుగు తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు నన్ను విడిచిపెట్టలేదులే. అందుకే సత్యాన్ని, వెలుగుని వెతకాలి, మనం కోరుకోవాలి. ఈ శ్రమకి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ స్థితికి దేవుని వాక్యం ఏం చెప్తుంది? అలా తొంగి చూడని వాడికి, ఈ విధంగా శ్రమలలో కేక వేయకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీ శ్రమలలో మీకు కేక రావాలి, అయ్యా నీ వెలుగుని, నీ సత్యాన్ని నా దగ్గరికి బయలుదేరి చేయి. ఇప్పుడు దయచేసి మారు మనసు పొందుదాం. దయచేసి మారు మనసు పొందితే దానికి తగిన ఫలాలు ఫలిద్దాం. కాబట్టి దేవుడిని మిమ్మల్ని ఎప్పుడు నాకు భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు చాలా ఎక్సలెంట్ పర్సన్. ఆయన అనుభవించండి. పాపం చేస్తే అంత భయంకరుడో, పాపాన్ని ఒప్పుకుంటే అంత కృప కలిగినోడు, అంతకు మించి కూడా. దేవుడు చిన్న మాట దీవించింది కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిజమే నాయన, నా జీవితంలో, మా అందరి జీవితాల్లో ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకు వస్తాయి నాయన. ఆ శ్రమల్లో నిజంగానే కొన్నిసార్లు మేము